నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్యంత వేడుకగా వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర ప్రారంభం. కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తాం. ఈ నెల 27న రాజమండ్రి కోట్లింగాల ఘాట్లో లక్ష దీపోత్సవం సందర్భంగా ప్రారంభమైన పనులు. ఏర్పాట్లను పరిశీలించిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు. కడేపులంకలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రచారం. ఇంటింటికి ఎమ్మెల్యే బుజ్జే చౌదరి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్. గాద్రాడ గ్రామంలో రాజ్యశ్యామల యాగం. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్న భక్తులు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రతి గ్రామంలోనూ వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని తెలియజేయడంతో పాటు ఆ పథకాల ప్రయోజనాన్ని పొందని అర్హులు గుర్తించి ఆయా పథకాల ప్రయోజనాన్ని అందిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు గ్రామంలో హెచ్సిఎల్ ఉన్నత పాఠశాలలో పండగ వాతావరణం నిర్వహించిన వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం గ్రామ సర్పంచ్ ప్రత్యేక అధికారి ఏ చైత్రవర్షిణి అధ్యక్షతన నోడల్ ఆఫీసర్ జె సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ ఫలాలు గ్రామ స్థాయి వరకు అందించడమే వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర ప్రధాన లక్ష్యమన్నారు. అర్హులైన వారందరూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనం 100% పొంది సంతృప్తిని సాధించడం వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పోషణ శక్తి నిర్మాణ అభియాన్, ప్రధానమంత్రి ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్, స్వయం సంఘాల ఉత్పత్తులు, పీఎం సురక్షా బీమా యోజన తదితర స్టాల్స్ను ప్రదర్శించి ఆయా పథకాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న వివరాలను కలెక్టర్ ప్రజలకు వివరించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట పొలాలకు చీడ నివారణకు డ్రోన్ ద్వారా పురుగు మందులు వెదజల్లే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర సందర్భంగా లబ్ధిదారులు, అధికారులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్, స్టవ్వులను, రైతులకు భూసార కార్డులను, ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ కార్డులను, ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ ద్వారా సంపూర్ణ పోషక ఆహార కిట్లను కలెక్టర్ మాధవీలత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకోవడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామానికి సేవలందించిన తాడేపల్లి గణేష్, మాజీ ఎంపీపీ షేక్ మౌలానీ రాజేశ్వరమ్మ తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, డిపిఓ జె సత్యనారాయణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భానుప్రకాష్, ఎల్డీఎం డివి ప్రసాద్, సిపిఓ ఏ ముఖలింగం, డిఎల్డిఓ వీణాదేవి, హౌసింగ్ అధికారి పరశురాం, వ్యవసాయ అధికారి మాధవరావు, డిఈఓ ఎస్ అబ్రహం, గిరిజన సంక్షేమాధికారి జ్యోతి, డిపిఆర్ఓ కాశయ్య, మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఓ ఎం సనత్ కుమారి, వైద్య అధికారులు ఎన్ వసుంధర, ప్రియాంక, తహసీల్దారు చిన్నారావు, ఇతర అధికారులు, లబ్ధిదారులు, విద్యార్థులు, కళాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన జిల్లాకి నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ని అపాయింట్ చేశాము. ఈ రోజు నుంచి జిల్లాలో 2 వ్యాన్లు 2 రూట్స్ లో తిరుగుతూ మొత్తం మన జిల్లాలో ఉన్న 300 గ్రామ పంచాయతీల్ని మనం కవర్ చేస్తూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో సర్పంచ్ ని మనము ఈ ప్రోగ్రామ్ కి సభాధ్యక్షులుగా పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి లబ్ధి చేకూర్చాలని మీ అందరికీ కోరుకుంటూ, అధికారులు కూడా ఇందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతే డేటా కూడా క్రోడీకరించాము. ఈరోజు ఇక్కడ చూస్తున్నారు, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పెట్టాము, అదేవిధంగా రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ పెట్టాము. ఇంకా కూడా ఎవరికైనా లబ్ధిదారులకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, ఎక్కడైనా మిస్ అయినా కూడా వారు ఎప్పుడైనా కూడా అధికారుల దగ్గరికి రావచ్చు, లేదా నా దగ్గరికి స్పందనలో వచ్చి మీ ప్రాబ్లమ్స్ చెప్పి ఈ స్కీమ్స్ కింద వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నా కూడా రాకపోతే వాళ్ళు వచ్చి తెలియచేస్తే ఖచ్చితంగా వారికి లబ్ధి చేకూర్చేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని
మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ ప్రజల్లోకి వెళ్ళాలంటే రాజమండ్రి పవిత్ర గోదావరి తీరంలో కోటిలింగాల ఘాట్లో ధర్మాదాయ శాఖ దేవాదాయ శాఖ శ్రీ 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 ఉమా కోటిలింగేశ్వర స్వామి మరియు సీతారామస్వామి దేవస్థానం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన సామూహిక లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన పనులు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. కోట్లింగాల ఘాట్లో ఈరోజు కార్తీక లక్ష దీపోత్సవం పనులు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభ పనుల నిమిత్తం ముహూర్తం నిర్ణయించారు. వేద మంత్రోచ్చరణల మధ్య గంటా సునీల్ మాధవి దంపతులు పూజా కార్యక్రమం ప్రారంభించారు. పురోహితులు మధు కిరణ్ పూజా కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించిన వివిధ విభాగాలైన సాంస్కృతిక విభాగం, స్టేజ్ ఏర్పాట్ల విభాగం, సుందరీకరణ విభాగం, పరిసరాలు పరిశుభ్రత, నదిలో నీటిని శుభ్రపరిచే విభాగం, ప్రమిదల ఏర్పాట్లు, పూజా సామాగ్రి విభాగాలకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు చేతుల మీదుగా బాధ్యతలు అప్పగించడం, పనులు ప్రారంభం కావడం జరిగింది. ఈ నెల 27వ తేదీన కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధించి అన్ని అంశాలపైన ట్రస్ట్ ప్రతినిధులు సమాలోచనలు చేశారు. కార్యక్రమానికి సంబంధించి చర్చించారు, సమీక్షించారు. కోట్లింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అరిగల బాబు, దేవస్థానం ఈవో మూర్తి, పిఎంకే సత్రం పళ్ళన్ రాజు, సూపరింటెండెంట్ సురేష్ బాబు దేవాదాయ శాఖ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు, కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ పూజా కార్యక్రమానికి కల్పవర్తక సంఘం ప్రతినిధులు నరసింహారావు, రౌతుల వెంకటేశ్వరరావు, నున్న సీతారామయ్య, మారినేని కృష్ణమూర్తి, మండవిలి నానాజీ, ట్రస్ట్ సభ్యులు నామన వాసు, వీరా గోవింద్, బిక్కిన రవి, తాళన్ శ్రీను, సీతంపేట కృష్ణనగర్ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అజంతా కిరణ్, పంతన్ శ్రీను, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయ డైరెక్టర్లు సాయిబాబా, బిసార్పు కాశీ, బుగ్గా చిన్నపండు, కొమ్మోసు రాధాకృష్ణ, మార్సెటి సత్యనారాయణ, గట్టి రామారావు, దేవీచౌక్ దశావతార రామాలయ కమిటీ సభ్యులు అప్పారావు, గంట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ ఏర్పాట్లపై చర్చలు జరిగాయి. పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా గంటా సునీల్ మాధవి దంపతులు గణపతి పూజ చేశారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా, ఆటంకాలు రాకుండా చూడాలని గణపతి దేవుణ్ణి ప్రార్థించారు. అనంతరం గోదావరి మాతను, పార్వతీ పరమేశ్వరులను, సీతారాములను, సకల దేవతలను ఆరాధించారు. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా అన్ని శ్రవ్యంగా సక్రమంగా జరగాలని దేవుణ్ణి వేడుకున్నారు. గంటా సునీల్ మాధవి దంపతులు గోదావరి మాతను ప్రార్థించిన తరువాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరూ గోదావరి మాతకు నమస్కరించి కొబ్బరికాయలు కొట్టి విఘ్నాలు లేకుండా పనులు జరగాలని ప్రార్థించారు. భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల 27న జరిగే లక్ష దీపోత్సవ కార్యక్రమంలో సాయంకాలం 5:30 నిమిషాలకు పాల్గొనాలి. భక్తి ప్రపత్తులతో దీపారాధన విశిష్టతను తెలుసుకుని కార్తీక దీపారాధన చేసి పరమేశ్వరుని కృపకు ఆ గోదావరి మాత ఆశీస్సులు పొందాలని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సాదరంగా స్వాగతిస్తోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినప్పుడు పోలీస్ శాఖకు, దేవాదాయ శాఖకు, ట్రస్ట్ సభ్యులకు పూర్తిగా సహకరించాలి. మీరు వచ్చే సమయంలో పోలీసులు ట్రాఫిక్ రద్దీని పరిగణలోకి తీసుకుని ఆపుతూ ఉంటారు. ఆ సమయంలో సంయమనాన్ని పాటించాలి, సహకరించాలి. కోట్లింగాలపేట నుంచి వచ్చేవారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ సమీపంలో ఉన్న కలప అడితీల పక్క నుంచి ఫ్లెక్సీల ద్వారా చూపించిన మార్గంలో కోట్లింగాల ఘాట్లోకి చేరుకోవచ్చు. ఆర్యాపురం మూలగొయ్య ప్రాంతం నుంచి వచ్చేవారు కలపవర్తకుల అడితీల ప్రాంతంలో పార్కింగ్ స్థలంలో ద్విచక్ర వాహనాలను, కార్లు, ఇతర వాహనాలు నిలిపి గట్టుపైకి ఎక్కి రావాలి. అంతేకాని నేరుగా గట్టు మీదకు రాకూడదు. 5-6 మార్గాల ద్వారా కోట్లింగాల ఘాటుకు చేరుకునే అవకాశం ఉంది. పాదచారులు ఏ మార్గం నుంచైనా సరే ఘాట్లోకి చేరుకునే పరిస్థితి ఉంది. దీపోత్సవానికి హాజరయ్యే భక్తులు తప్పనిసరిగా కాటన్ దుస్తులు ధరించి
ప్రతి ఒక్కరూ మంచినీటి బాటిల్ను వెంట తెచ్చుకోవాలని ఉమా కోట్లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అరిగెల బాబు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ దేవుని దర్శనం లభించేలా అందరి చేత కూడా హారతి ఇప్పించే సౌలభ్యం కలుగుతుంది. కానీ సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి వేడుకోవాలని భక్తులందరూ ఈ కార్యక్రమానికి తప్పక విచ్చేయాలని ఆహ్వానం పలుకుతున్నారు. కార్తీక లక్ష దీపోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు, భక్తి గీతాలాపన కార్యక్రమం, అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చివరి వరకు భక్తులు వీక్షించి ప్రసాదం స్వీకరించి వెళ్లాలని కోరుతున్నారు. ప్రసాదాలు, పూజా సామాగ్రి అంతా ట్రస్టే ఏర్పాటు చేస్తోందని వివరాలు వెల్లడించారు. రాజమండ్రి రూరల్ కడేపులంక గ్రామంలో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించాయి. కడేపులంకలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రచారం. ఇంటింటికి ఎమ్మెల్యే బుచ్చే చౌదరి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్. నూతన ప్రభుత్వం రావాలి, రాష్ట్రం బాగుపడాలి, తెలుగు జాతి బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనే లక్ష్యంలో మనందరం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు నుంచి మొత్తం నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది. రెండు పార్టీల సారథ్యంలో దొంగ ఓట్లు చేర్పించడం కానీ, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కొనసాగించడం కానీ తొలగించే దానికోసం కృషి చేస్తాం. అలాగే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని 1,06,000 కుటుంబాలు ఉన్నాయి. మ్యాక్సిమం ఇళ్లకి ఈ భవిష్యత్తు గ్యారంటీ ఫారాలు అందించేలాగా మేము కృషి చేస్తూ ఉన్నాం. ఇది మనందరి ధ్యేయం. తప్పుడు కేసులు పెట్టి భయానక వాతావరణం సృష్టించినా, అపవాదులు వేసినా కూడా లెక్క చేయకుండా నాయకులు ముందుకెళ్తున్నారు. మనందరం కూడా కృషి చేసి తెలుగుదేశం జనసేన ఐక్యత ఫ్రంట్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరో ముఖ్య విషయాన్ని మనవి చేస్తున్నాను. ఏదైతే కోర్టులో ఉన్నటువంటి రాజధాని అనేటువంటి అంశం మీద దొడ్డిదారిన ఇవాళ వైజాగ్కి డిసెంబర్ 8వ తారీఖు నుంచి వెళ్ళిపోవటానికి ముహూర్తం పెట్టుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యల్ని ఖండిస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. అమరావతి రాజధాని అనేటువంటి పాయింట్ను కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ మేనిఫెస్టోలో పెట్టాలని సూచించడం జరిగింది. మొత్తంగా ఈ రాష్ట్రంలో ఈ దుర్భిక్ష పాలన పోవాలంటే, ఈ దుర్మార్గపు పాలన పోవాలంటే, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హతం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పోవాలంటే జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి ప్రభుత్వం వచ్చి తీరాలనేటువంటి మాటతోటే ప్రజల మధ్యకు మేము వెళ్తా ఉన్నాం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కార్తీక మాసం సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 9న జరిగే మన చైతన్యం వన సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యవేదిక చైర్మన్ గుబ్బల రాంబాబు, కన్వీనర్ అజ్జరపు వాసు తెలిపారు. రాజమండ్రి నగరంలోని 48వ డివిజన్లో అజ్జరపు వాసు కార్యాలయం వద్ద శనివారం మన చైతన్యం వన సమ్మేళన కార్యపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యతను చాటేందుకు గత 7 ఏళ్లుగా మన చైతన్యం వన సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అభ్యంతరం లేదని, అయితే అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ 3 సామాజిక వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలన్నదే ఐక్యవేదిక లక్ష్యమన్నారు. సుమారు 20,000 నుంచి 25,000 మందికి సరిపడే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, సినీ నటుడు ఆలీ, సామాజికవేత్త, గాయకుడు రెంజర్ల రాజేష్ తదితరులు పాల్గొంటారని వివరాలు వెల్లడించారు. వన సమ్మేళన కార్యక్రమం జాతీయ రహదారిలోని చెరుకూరి గార్డెన్ వద్ద జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు సమతం గన్నయ్య, కొంతమూరు సానా, కప్పల వెలుకుమారి, తొరకల నిర్మల, బొర్రా చిన్ని, కండవల్లి లక్ష్మి, కోరుకొండ చిరంజీవి, పాము బాబురావు, భానుప్రకాష్, దారా యేసురత్నం, రేగుళ్ల బాలశ్రీధర్, ఉసుమర్తి రామారావు, ల్యాబ్ కిరణ్, షేక్ సయ్యద్ బాషా, ఎల్ఐసి కన్నా, చక్కా నవీన్, రేబాక నాగేశ్వరరావు, బత్తిన శంకర్రావు, గోడాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా 20 నుంచి 25,000 దాకా హాజరవుతారని, దానికి తగ్గ ఏర్పాట్లలోనే మా నిర్వాహకులందరం కూడా మేము ప్రయత్నిస్తున్నాం. ఇది ఓన్లీ మా కులాలు యూనిటీ నిరూపించుకోవడానికి జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.
మేము ఎంతోమందిని ఇంతమందిని కూడా మేము పేరు పేరున పిలవలేం కాబట్టి ఈ మీడియా ద్వారా మీరే ఇదే ఆహ్వానంగా భావించి అందరూ ఆదరవి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రార్థిస్తున్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ శాఖకు జిల్లా అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసిన కామ్రేడ్ కోరుకొండ బ్రహ్మాజీరావు స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. పలువురు ప్రముఖులు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూటీసీ మాజీ అధ్యక్షులు కె బ్రహ్మాజీ స్వర్గస్థులయ్యారు. బ్రహ్మాజీ దంపతులకు 3 కుమారులు, 2 కుమార్తెలు. పెద్ద కుమారుడు కోరుకొండ రామ్మోహన్ రావు, రెండవ కుమారుడు త్రిబుల్-సి బీసీఎన్ న్యూస్ రీడర్ రవిశంకర్, మూడవ కుమారుడు గోపీచంద్, పెద్ద కుమార్తె సుజాతాదేవి, చిన్న కుమార్తె లక్ష్మీ తులసి. కె బ్రహ్మాజీ స్వర్గస్థులయ్యారని తెలియగానే పలువురు ప్రముఖులు తరలివచ్చారు. భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీలు ఐ వెంకట్రావు, ఎస్కే బాబ్జీ, మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణ్ కుమారి, టి అన్నారం, ఆర్ వీరాస్వామి, సత్యరాజు, జయశంకర్, చక్రవర్తి, కెవి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ మాజీ అధ్యక్షులు స్వర్గస్థులైనందుకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సంతాప సభ నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ శాఖకు జిల్లా అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసిన కామ్రేడ్ కోరుకొండ బ్రహ్మాజీరావు మరణం సందర్భంగా ఆయన ఇంటి వద్ద జిల్లా అధ్యక్షులు జయశంకర్ అధ్యక్షతన సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవెల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తాను బ్రహ్మాజీరావు శిష్యునని, ఆయన పాఠాలు కథల రూపంలో చెప్పడంలో చాలా నేర్పరని, ఆయన మరణం పట్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. ఆయన అంత మంచి పాఠం చెప్పినా ఆ పాఠం మాకు ఎక్కడో ఆ గౌరవం ఇస్తేనే వస్తుంది. నాకు బ్రహ్మాజీ మాస్టర్ పోయారనగానే మా ఫాదర్ మాట్లాడిన మాటలే గుర్తొచ్చాయి. ఎనివే ఆయన సంపూర్ణ జీవితం గడిపారు, అనాయాస మరణం పొందారు. మరి ఉత్తమ గతులు సంప్రాప్తించడం మేము కోరుకునేది ఏమవుతుందంటే మా మత సాంప్రదాయ ప్రకారం ఉత్తమ గతులు సంప్రాప్తించాలని కోరుకుంటున్నాం. అది స్వర్గలోకమా, ఇంతకన్నా గొప్ప జన్మ, అంత ఆలోచించగల శక్తి నాకు లేదు. కానీ మా నాన్నగారు పోయినప్పుడు, మా అమ్మగారు పోయినప్పుడు వాళ్ళు చాలా పెద్ద వయసులోనే పోయారు. అయినా ఆ బాధ అనుకున్న వచ్చిన వాళ్ళంతా అంటారా 90 ఏళ్ళు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పిల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను వెళ్లిపోయింది, తరం వెళ్లిపోతోంది అంటూ ఆయన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. కామ్రేడ్ బ్రహ్మాజీరావుకు జీవోల వ్యాఖ్యాతగా, సమస్యలపైన సంజాషయులపైన వ్యాఖ్యాతగా, ఐక్య ఉపాధ్యాయ ప్రశ్నోత్తరాల శీర్షిక నిర్వాహకునిగా, సమస్యల పరిష్కార ప్రతినిధిగా, మంచి ఉపాధ్యాయునిగా యూటీఎఫ్ ఉద్యమంలో ఎన్నో పాత్రలు పోషించిన కామ్రేడ్ బ్రహ్మాజీరావుకు ఉద్యమ జోహార్లు అర్పించారు. ఇది చనిపోయిన తర్వాత సాంతన వాక్యాలు, స్వంతన వాక్యాలు చెప్పడమే కాకుండా బ్రతికున్నప్పుడు కూడా ఒకసారి మనిషిని చూసొద్దామని చెప్పి మేము ఈ చివరి దశలో చాలాసార్లు వచ్చాం. నాకు అనిపించింది ఏమంటే, కింద పోర్షన్లో బ్రహ్మాజీ ఉన్నా, అంతకుముందు ఆయన భార్య కూడా చనిపోయారు ఉన్నా, మరి నాకు తెలిసిన మేరకు ఆ పిల్లలు, కోడళ్ళు ఆయన్ని మరికొంతకాలం బతికించారని చెప్పాలి. ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు షేక్ బాబ్జీ మాట్లాడుతూ బ్రహ్మాజీరావు ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యపు లేఖలు రాసి పరిష్కారం చేసేవారని, కోపం తెలియని మనిషి అని, ₹1 కూడా ఆశించకుండా యూటీఎఫ్ పంతాలో పనిచేసిన ఉద్యమకారుడని కొనియాడారు. ఆయన పదవి విరమణ అయినా కూడా ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పనిచేసేవారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమారి, అన్నారం, రాఘవులు, ఉభయ గోదావరి జిల్లాల యూటీఎఫ్ నాయకత్వ చక్రవర్తి, నగేష్, జ్యోతి బసు, షరీఫ్, వర్మ, విజయ్ గౌరి, సిఐటియు నాయకులు అరుణ్, సత్యరాజు, రమేష్, రవిబాబు, దయానిధి, రూపేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ మాజీ అధ్యక్షులు బ్రహ్మాజీరావు స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, సి బీసీఎన్ ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. గంటల తరబడి నిలబడి అనేక సమస్యలను రోడ్డు మీద కూర్చొని పరిష్కారం చేస్తూ సమస్యల్ని సమస్యగా కాకుండా సమస్య పరిష్కారం చేసే మార్గంలో నడిపించుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చినటువంటి మిత్రులు బ్రహ్మాజీరావు గారు ఈనాడు లేకపోవడం, వాళ్ళల్లో అతి కొద్ది మంది నాయకుల్లో బ్రహ్మాజీరావు గారు ఒకడు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటు, కుటుంబంతో పాటు సంఘానికి ఇంకా పెద్ద తీరని లోటు. రాజమండ్రిలో 74వ భారత రాజ్యాంగ ఆమోద మహోత్సవ వేడుకలు స్థానిక వై జంక్షన్ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో రత్నం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజమండ్రిలో 74వ భారత రాజ్యాంగ ఆమోద మహోత్సవ వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దారా యేసురత్నం, జిల్లా సంక్షేమ హాస్టల్స్ జిల్లా అధికారి ఎం సందీప్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాల్లో ఒకటి, 448 అధికరణలు, 12 షెడ్యూల్తో కూడిన గ్రంథం అని కొనియాడారు. ఎం సందీప్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులన్నారు. స్థానిక దళిత నాయకుడు కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిత్య స్మరణీయుడని, దేశం కోసం ఆయన చేసిన త్యాగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, మహిళలకు, కార్మికులకు హక్కులను కల్పించడంలో ఆయన చూపించిన ప్రేమ మరువలేందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ ప్రసాద్, సంక్షేమ హాస్టల్స్ జిల్లా ప్రెసిడెంట్ ముప్పడి రాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ సిద్ధాగిరి, బెట్రపాటి రాజు, పల్లివెల రాజు, పాము బాబురావు, పిల్లి కార్తీక్, వసతి గృహాల అధికారులు దానవాయి బాబు, రామకృష్ణ, భాష, పెంటయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని సదుపాయాలు భారతదేశంలో పౌరులకి ఏం హక్కులు కావాలో అన్నీ కూడా భారత రాజ్యాంగంలో సమకూర్చడం జరిగింది. ఆ రాజ్యాంగం కూడా 26/11/1949 సంవత్సరం నుండి ఆమోదించడం జరిగింది. చాలా అధ్వానంగా ఉండేది. చూస్తే మనకు భయం వేస్తుంది. ఈరోజు ఊహించుకుంటే ఆ రోజు మనల్ని ఎట్లా చూసేవారు సమాజంలో ఉన్నత వర్గాలను. సో వీటన్నిటికీ అమలు చేయడానికి ఆయన రాజ్యాంగం రాసినప్పుడు ఆయనకి బోల్డెన్ అవాంతరాలు, ఆటంకాలు ఎదురొచ్చాయి. అన్నింటినీ దాటుకుంటూ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా 6 నెలల పాటు రాత్రి పగలు శ్రమించి చేశారు. అంట్లో ఆ రాజ్యాంగం రాసినప్పుడు ముసాయిదా కమిటీ విద్యాపరంగా, ఆరోగ్యపరంగా తల్లి తండ్రి బాధ్యత, క్రమశిక్షణ ఇవన్నీ అన్నీ వారి చేతిలోనే ఉంటాయి. ఒక టీచర్ అయితే ఒక చదివే చెప్పగలదు. తల్లిదండ్రులు వ్యక్తిని పెంచి పోషించగలరు. కానీ ఈ వసతి గృహ అధికారులు ఈ పౌరుల్ని రాబోయే తరానికి యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మానస హాస్పిటల్ అధినేత, ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ కరి రామారెడ్డి అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజమండ్రి బ్రాంచ్ ఆధ్వర్యంలో స్థానిక కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన జరిగే నష్టాలు, అలవాట్లను మార్చుకోవటానికి చేయాల్సిన అంశాలపై మానస హాస్పిటల్ అధినేత, ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ కరి రామారెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం బ్రాంచ్ అధ్యక్షులు కేఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ఎంసీ మెంబర్ డాక్టర్ లంక సత్యనారాయణ, నరసింహారావు, దేవత సుధాకర్, నర్వ గోపాలకృష్ణ, మేడి త్రిమూర్తులు, పిల్లా లక్ష్మణరావు, వి బాలకృష్ణ, డాక్టర్ అన్నపూర్ణ, ఆకాశం గౌరీష్, కె శ్రీనివాసరావు, సమిత కాలేజ్ ప్రిన్సిపల్ తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శివుళ్ళగా తను డ్యాన్స్ మొదలెడతారు. అప్పుడప్పుడు మనం వింటుంటాం, ఓ సాధువు
తన నాలిక కోసేసుకుని కనకదుర్గమ్మ తల్లికి అర్పించాడు. ఎందుకని అర్పించాడు అంటే అవే లేదు, కనకదుర్గమ్మ తల్లి ఇమ్మంది, అందుకని ఇచ్చేసాడు. మరి నీకు ఎలాగా అంటే వచ్చేస్తాయి, రేపు వచ్చేస్తాయి, లేకపోతే ఎక్కడి నుంచో పసిపిల్లాడిని ఎత్తుపోయి అక్కడ బలిచ్చేస్తాడు. ఎందుకు ఇచ్చావా అంటే అమ్మ కావాలందే. మరి పిల్లోడిని ఎలా చంపేస్తావంటే పిల్లోడు చచ్చిపోలేదు, పిల్లోడు బతికే ఉన్నాడు. అంటే మదనపల్లిలో ఇన్సిడెంటు, స్కిజోఫ్రేనియా ఇన్సిడెంటు, వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ కాదు, కానీ వాళ్ళకి ఇలా హాలుసినేషన్స్ వచ్చాయి, కూతుర్ని చంపేసుకున్నారు. బ్యాంకు కూడా చేయాలని అనుకుంటున్నాం. ఐకార్నియా బ్యాంక్ అనమాట నిలవండి. అంటే ఎవరికన్నా ఎవరన్నా 2 కళ్ళు దానం చేసేటట్టయితే ఎవరన్నా అందులో ఇద్దరికి ఉపయోగపడతాయి, ఇద్దరికి చూపు వస్తుంది. మరి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంగా అంటే అపన్నులకి ఆపద సమయంలో ఆదుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సంస్థ ఇది. మరి దీంట్లో ప్రజలని మమేకం చేయడం కోసం మేమందరం కూడా రాయుడుపాకలో చాగల్నాడు తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకుంటున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రం లక్ష్మీ పద్మావతి గోదా అండాళ్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు బుద్దాల వెంకన్నబాబు దంపతులు బుద్దాల అమిరాజు దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు స్వాములకు భవానీలకు శివస్వాములకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 12వ రోజు ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారుడు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతుల కుమారుడు బుద్దాల సూర్యరావంత్ భక్తులకు అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా ఈ అన్న సమారాధనలో పాల్గొన్న వాలంటీర్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ వంతు సేవలు అందించారు. కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో రాజ్యశ్యామల యాగం 4వ రోజుకు చేరుకుంది. కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఓం శక్తి పీఠం ధర్మకర్తలు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ బత్తుల వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం ఘనంగా నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో వేద పండితుల మంత్రోచ్చరణతో యాగం చేస్తున్నారు. 4వ రోజు శనివారం వినాయక పూజతో కార్యక్రమం ప్రారంభమైంది. పుణ్యవచనం, పంచగవ్యం, సోమకుంభ పూజ, యాగశాల నిర్మాణం, అగ్ని సంగ్రహణ, శ్రీదేవి మహత్స పారాయణం, గణపతి జపం, సుబ్రహ్మణ్య శత్రు సంహార మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, దీపారాధన, ఉపచారం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లోక కళ్యాణమే పరమ అవధిగా సర్వజన సంక్షేమాన్ని సంకల్పిస్తూ బత్తుల బలరామకృష్ణ బత్తుల వెంకటలక్ష్మి తోట పవన్ ప్రత్యూషాదేవి దంపతులు ఈ యాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఓం హ్లాం లీం లౌం జః ఓం హ్లాం లీం లౌం జః ఓం హ్లాం లీం లౌం జః ఓం హ్లాం లీం లౌం జః. రాజకీయం అనేది నాకు ఇంటి దగ్గర గేటు బయట తప్ప లోపల యాగశాలలో మాత్రం నాకు రాజకీయం కానీ కుటుంబం కానీ ఏమీ లేదు. అందరూ అమ్మవారి భక్తి కోసం అమ్మవారి అనుగ్రహం కోసం వచ్చారని భావిస్తూ ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం అనేది, నేను మీతో పాటే తింటాను, మీతో పాటే ఉంటాను, మీతో పాటే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. కర్త కాబట్టి ముందు నుంచి పనులు దగ్గరుండి చూడాలి కాబట్టి చూస్తున్నాను. ఎవరికైనా అసౌకర్యం జరిగి ఉంటే మాత్రం పెద్ద మనసుతో మన్నిస్తారని. రాజమండ్రి 39వ వార్డులో వైసీపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాజమండ్రి 39వ వార్డు ఇన్ఛార్జ్ లంక ప్రసాద్ ఆధ్వర్యంలో లింగంపేట వినాయకుడి గుడి జంక్షన్ వద్ద 67వ సచివాలయం లబ్ధిదారులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రాజమండ్రి క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ బర్రే కొండబాబు, ప్రెసిడెంట్ మజ్జి అప్పారావులు విచ్చేశారు.
డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని, అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాలుగా పరుగులు తీయిస్తున్నారని అన్నారు. కేవలం 67వ సచివాలయం ద్వారా గడిచిన 4 ఏళ్లలో దాదాపు 16 కోట్ల రూపాయలను ఈ ప్రాంతం వారికి డీబీటీ ద్వారా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో జమ చేశారని వివరించారు. 4,96,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అందులో 2,30,000 మంది పర్మనెంట్ ఉద్యోగాలు. దీనికి సాక్ష్యం ఏదన్నా ఉందంటే ఈ సచివాలయ సిబ్బంది, వీరందరూ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులు. గతంలో మీరు పెన్షన్ కానీ రేషన్ కానీ తీసుకోవాలంటే నానా వ్యవస్థలు పడేవారు, రోజంతా నిలబడి క్యూలో నిలబడి. అలాంటి మీరు అవస్థలు పడకుండా ఉండడానికి ఆయన 2 వ్యవస్థలకి తీసుకొచ్చారు. ఒకటి సచివాలయ వ్యవస్థ, రెండోది వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్స్ ఎవరున్నారు ఇక్కడ? లంక ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను చాలా చులకనగా చూసేదని, వారికి 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి రోజుల తరబడి ఆఫీస్ చుట్టూ తిప్పించుకునేవారని, అలాగే ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంలో రాళ్లు మట్టుగడ్డలు ఉండేవని, ఆ బియ్యం బాగు చేసుకోవడానికే చాలా సమయం పట్టేదని, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ ఇంటి వద్దకే అందిస్తున్నారన్నారు. అనంతరం క్లస్టర్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సిటీ వైడ్ నాయకులు పోలు విజయలక్ష్మి, సప్పా ఆదినారాయణ, విసారపు కాశీ విశ్వనాథ్, సాయిబాబా, చిట్టాబత్తుల అనంతలక్ష్మి, రాజు, గొట్టిముక్కల రాజు, సుంకర అంజిబాబు, సత్యారావు, డి కుమార్, మజ్జి వెంకటలక్ష్మి, నాగులాపల్లి మధు, గారా సునీత, షేక్ మస్తాన్, 39వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే వ్యత్యాసం తెలుసుకోవాలి. గత 5 సంవత్సరాలకి ఈ 5 సంవత్సరాలకి వ్యత్యాసం ఏంటి? ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్య, వైద్యం. ముందు విద్య గురించి మాట్లాడుకుందాం. విద్య గురించి మాట్లాడుకుంటే గత పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి మనం 40 సంవత్సరాల నుంచి మనకు కావాలి అసలు ఎలాగుందో మనం అన్నీ చూస్తున్నాం. ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, సీఎంలు వచ్చారు, వెళ్ళిపోయారు, అన్నీ చూసాం. స్కూల్స్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. విద్య అంటే ప్రతి పిల్లవాడిని చదివిస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యంత వేడుకగా వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర ప్రారంభం. కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తాం. ఈ నెల 27న రాజమండ్రి కోట్లింగాల ఘాట్లో లక్ష దీపోత్సవం సందర్భంగా ప్రారంభమైన పనులు. ఏర్పాట్లను పరిశీలించిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు. కడేపులంకలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రచారం. ఇంటింటికి ఎమ్మెల్యే బుజ్జే చౌదరి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్. గాద్రాడ గ్రామంలో రాజ్యశ్యామల యాగం. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్న భక్తులు. సిసిసను సమాప్తం. నమస్కారం.